ఓం నమో నారాయణాయ. నిర్జల ఏకాదశి వ్రత కథ. భీమసేన ఏకాదశి కథ. నిర్జల ఏకాదశిని పాండవ ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ వ్రతం గురించి కథ మహాభారతం మరియు పురాణాలలో చెప్పబడింది. ఒకసారి భీముడు తన సోదరులు యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపది ప్రతి ఏకాదశికి ఉపవాసం చేయడం చూసేవాడు. కానీ భీముడికి చాలా ఆకలి ఎక్కువగా ఉండేది. అందువల్ల అతడు నెలలో వచ్చే ప్రతి ఏకాదశికి ఉపవాసాన్ని చేయలేకపోయేవాడు. దీనివల్ల బాధపడిన భీముడు తన తాతగారైన వేదవ్యాస మహర్షి వద్దకు వెళ్ళి, నేను అన్ని ఏకాదశులు చేయలేను, నాకు ఒకే ఒక్క వ్రతం చెప్పండి, దాని ఫలం అన్ని ఏకాదశుల ఫలానికి సమానంగా ఉండాలి అని ప్రార్థించాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి ఇలా చెప్పారు: జ్యేష్ఠ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించు. ఆ రోజు ఆహారం మాత్రమే కాదు, నీరు కూడా త్రాగకుండా ఉపవాసం ఉండాలి. ఈ ఒక్క వ్రతం చేసిన ఫలం సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఫలంతో సమానం. వ్యాస మహర్షి చెప్పిన విధంగా భీముడు కఠినంగా ఉపవాసం చేశాడు. ఈ వ్రతం వల్ల అతనికి అన్ని ఏకాదశుల పుణ్యం లభించింది. అప్పటి నుండి ఈ ఏకాదశిని భీమసేన ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి అని పిలవడం ప్రారంభించారు. నిర్జల ఏకాదశి మహిమ. ఈ వ్రతం శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. భక్తితో ఆచరిస్తే అన్ని ఏకాదశుల పుణ్యం లభిస్తుందని విశ్వాసం. దానం, జపం, విష్ణు పూజ చేయడం శ్రేయస్కరం. ఆత్మశుద్ధి, పాపక్షయం మరియు మోక్ష ప్రాప్తికి ఇది సహాయపడుతుందని పురాణాలు పేర్కొంటాయి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః.